మీరు చెప్పండి, వాక్యం వినేవాళ్ళు మనం యేసుప్రభుని అనుమానిస్తామండి? అసలు నాకు మేలు చేసినా చేయకపోయినా ఆయనే నా ప్రభు. నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆయనే నా ప్రభు. నేను బతికినా సచ్చినా నా యేసే నా ప్రభువు, నా యేసే నా రక్షకుడు. ఇది నా విశ్వాసం. ప్రభువా నువ్వు నాకు మేలు చేయకపోయినా పర్లేదు ప్రభువా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు? రాజా, ఓ రాజా, ఇదిగో నువ్వు అగ్నిగుండంలో వేసేస్తావా? వేసేసుకో. మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడే, మాకు డౌట్ లేదు ఆయన మీద. ఒకవేళ అరే నాయన మిమ్మల్ని రక్షించను రా, కాల్చేస్తాను రా, నన్ను నమ్ముతారా నమ్మర్రా మీరు అని నా ప్రభువు కనుక నన్ను అడిగితే నేను అంటాను ఒక విశ్వాసిగా, ప్రభువా నువ్వు రక్షించినా రక్షించకపోయినా, అగ్నిగుండంలో నాకు దేవదూతను పంపించి నన్ను కాపాడినా, నన్ను కాపాడకపోయినా, ఆ అగ్ని జ్వాలలకు నన్ను ఆహుతి చేసినా, నన్ను విడువని ఎడబాయని ప్రేమమూర్తివి తండ్రి. చచ్చినా నీ దగ్గరే ఉంటాను, బతికినా నీతోనే ఉంటాను ప్రభువా. నీ మీద నాకు అనుమానం లేదు ప్రభువా. ఐఎమ్ యువర్ రియల్ సర్వెంట్ అని చెప్తాం. దట్ ఈజ్ అవర్ ఫెయిత్. దేని బట్టి వచ్చిందయ్యా నీకింతటి విశ్వాసం విజయ్ బాబు అని నన్ను అడిగితేనే అంటాను, ఎస్, నా ప్రభు యొక్క సత్యాన్ని లోపల మింగేసి తినేసి లోపలంతా కుక్కేసుకుని కూర్చున్నాను కనుక అది ఇచ్చే శక్తి, ఆ సత్యం యొక్క శక్తితో నేను ఇంత విశ్వాసము గలవాడనే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఏదైనా జరిగి మీ అమ్మగారు పరలోకం వెళ్ళిపోయి ఉంటే ఏం చేద్దరండి అంటే, సంతోషంగా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభు మా అమ్మని తీసుకున్నావా, నన్ను కూడా తీసుకుందు కానీ తొందరలో వచ్చేప్పుడు మా అమ్మను కలుసుకుంటానంటాను తప్ప, మా అమ్మాయి దొరికిందా నీకు ఇంతమంది అమ్మలు ఉండగా అని నేను అన్ను. అర్థమైందా? యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకోనేను. నేను ఆ రోజు కూడా ఒకటే ప్రార్థన చేశాను, తండ్రి నీ చిత్తమే ప్రభువా. మా అమ్మ ఇంకా 10 కాలాల పాటు మాతో పాటు ఉంటే మాకు సంతోషం, మాకు ఆనందం. పెద్దవాళ్ళు ఉండాలి ఇంట్లో, వాళ్ళు ఉంటే మనకు ఆశీర్వాదం. సరే లేదు మీ అమ్మ నాకు కావాలంటావా తండ్రి, నీ కుమార్తెని నేనెవరు ప్రభువా ఆపమని అడగటానికి? నన్ను కావాలన్నా తీసేసుకో అంతే. స్టెఫను యవన దశలో వెళ్ళిపోయాడు. నేను నీకు ఏది అడ్డు చెప్పను తండ్రి, నువ్వేం చేస్తావో చేయి ప్రభువా, శోధనలో గుండా నన్ను నడిపిస్తావా, నడిపించు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, అగ్నిగుండాలలో నన్ను పడవేస్తున్నా, సింహాల బోనులో నన్ను వేస్తున్నా, ఆకలి దప్పులు నన్ను ఆవరిస్తున్నా, ఖడ్గం నా పేక ముందుకొచ్చి నిలబడి నన్ను తెగనరకటానికి ప్రయత్నిస్తున్నా, ప్రభువా నిన్ను విడువను ఎడబాయను, నీవు మాత్రమే నా రక్షకుడవు తండ్రి. నువ్వు ఇస్తే నిన్ను పొగిడి, నువ్వు ఇవ్వకపోతే నిన్ను తిట్టే దరిద్రుణ్ణి కాదు ప్రభువా. లాజర్ లాంటి విశ్వాసం తండ్రి. కుక్కలొచ్చి కురుపులు నాకుతున్నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆకలితో అలమటిస్తూ పేగుల్లో నుంచి కేకలు వినబడుతున్నా, వీణ మీటుతున్నప్పుడు వచ్చే స్వరాలు వచ్చినట్టు వస్తాయి. ఆకలి బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. పేగుల్లో నుంచి శబ్దాలు వచ్చేస్తుంటాయి బయటికి. అలాంటి శబ్దాలు కడుపులో నుంచి వినబడుతున్నా, ఎవ్వరు నన్ను పట్టించుకోకపోతున్నా, నాన్న వాళ్ళు నాకు లేకపోయినా, అయిన వాళ్ళందరూ నన్ను తృణీకరించిన, లోకమంతా నన్ను నిందిస్తున్నా, లోకమంతా నన్ను హింసిస్తున్నా, ప్రభువా నా పక్షాన ఎవడు నిలవకపోయినా ఒంటరిగా నీ కోసం పోరాడుతూ విశ్వాసమందు భాగ్యవంతుడిగా చచ్చిపోతాను తప్ప చచ్చేంత వరకు ఒక్క మాట కూడా నోట్లోంచి నిన్ను నిందించి చావను తండ్రి. అది ఆనాడి లాజరు విశ్వాసం, యోబు విశ్వాసం, ఈనాటి మన విశ్వాసం. ఈ విశ్వాసపు స్థాయి అద్భుతాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఉండదు. ఇది పచ్చి నిజం. ఎవడు సత్యం కోసం పరిగెత్తుతాడో వాడు మాత్రమే చెప్తాడు ఇంత ధైర్యంగా, ఇంత రోషంగా, నాకేమున్నా లేకపోయినా నా ప్రభు ఉంటే చాలు, నాకు ఆయన నిత్య జీవితం ఇస్తే చాలు, ఆయన తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు. దేవా నీవు చాలు తండ్రి, నీ కృప చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. అది నిజమైన విశ్వాసం. ఇది విశ్వాసుల్ని తీర్చిదిద్దే బోధకుడి లక్షణం. బోధలో ఉన్న దొమ్మ లాంటిది. జరగలేదా? జరగలేదు. అగ్నిగుండంలో పడేసావా? పడేస్తావు. రాజు ముందుకెళ్ళి చెప్తున్నారు, వేసేవాడు రాజే, మళ్ళీ ఇంకొకటి ఎవడో కాదు, వేసేవాడి ముందుకెళ్ళి చెప్తున్నారు ధైర్యంగా. ఏం గట్స్ అండి బాబు, ఏం గుండె ధైర్యం వాళ్ళకి. వేస్తావా అగ్నిగుండంలో? వేసుకో, వేసుకొని ఇష్టం, నీ ఓపిక. అరే ఇంకా పెంచండి, పెంచండి, 7 అంతలు పెంచండి. గుండాన్ని ఎంత పెంచండి? 7 అంతలు పెంచండి. వేసినోళ్ళు కాలిపోయారట. అయ్యి బాబు ఎలా పెంచారు చూడండి. అది విసరడానికి వెళ్ళినోళ్ళు ఆ మనుషుల్ని కాళ్ళు చేతులు కట్టేసి విసరడానికి వెళ్ళినోళ్ళు కాలిపోయి ఉంటారు. కానీ వీళ్ళు లోపల తిరుగుతుంటే రాజుగారికి బల్బు విడిపోయింది. ఏమంటున్నాడు? నాయన ఇలా రండి, నా కళ్ళకేమైనా చత్వారం వచ్చిందా, లేకపోతే మీ అందరి కళ్ళకి చత్వారం వచ్చిందా, లేకపోతే మీరు బాగున్నారా, నేను బాగోలేదా, నాకైతే ఏం అర్థమై సావట్లేదు. అక్కడ ఎంతమంది కనబడుతున్నారయ్యా, మనం ఎంతమంది నీసిరాం? 3 నీసిరాం స్వామి.
కానీ అక్కడ ఎవరో 4 ఆయన పకోడీలు తింటూ తిరుగుతున్నాడు బాబు, బఠానీలు తింటున్నాడు. అంత చక్కగా మార్నింగ్ వాక్ వచ్చినట్టు అగ్నికొండలో తిరుగుతున్నాడు బాబాయ్. ఎవడ బాబాయ్ ఆయన వెంట వీళ్ళు కూడా ఏదో మార్నింగ్ వాక్కి వెళ్ళినట్టు బీచ్ ఒడ్డున చల్లగాలి ఆస్వాదిస్తూ నడుస్తున్నట్టు వేసినోళ్ళే కాలిపోయారు కదా, బూడిదైపోయారు, చూసాం కదా. వీళ్ళు ఏంది బాబాయ్ ఆ అగ్నికొండలో అలా తిరుగుతున్నారంటే అది దేవుని శక్తి. వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. చేస్తే చేయి ప్రభువా, చేయకపోయినా మాకేం పర్లేదు ప్రభువా, నువ్వేం బాధపడక తండ్రి నిన్ను ఇబ్బంది పెట్టం ప్రభువా, మమ్మల్ని అలా తీసుకెళ్ళిపోతావా, వచ్చేస్తాం ప్రభువా నీ దగ్గరికి, ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ఉంది ప్రభువా, మాకు కూడా ఇక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడట్లేదు, మేము చిరాకు ఉంది ప్రభువా, ఈ లోకం పరలోకంతో పోల్చుకుంటే ఈ లోకం పెద్ద గొప్పదేమీ కాదు తండ్రి. అందుకే పాటలో ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఎంత మంచి పాట అది. నా యేసుని ఆగమనము మేఘాలపైన పయనము, ఏనాడో ఆ సుదినము వేచి ఉన్నది నా హృదయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. వేదనైనా శోధనైనా బాధలైనా క్రైస్తవుడనే పేరు కొరకే పొందుకోనా. కళ్ళ ముందు ఎన్ని ఉన్నా పట్టిన నూలాగుతున్నా, పైన ఉన్న వాటి కొరకే వదులుకోనా. నా కంట నీరు తుడిచే కన్న తండ్రి ప్రేమ కొరకు రేయి పగలు ఆశపడుతూ సాగుతుంది నా పరుగు. నా గటిపై చెయ్యి వేశాను, ఏది ఏమైనా వెనుక తిరగలేను. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఆ పాట వింటుంటేనే చాలు ప్రభా ఈ జీవితానికి అనిపిస్తుంది. అలాంటి పాటలు రాసి అందించాను మీ అందరికీ. పరిశుద్ధాత్మ సహాయంతో వ్రాయబడినటువంటి పాటలు వింటున్నప్పుడు మనకు కలిగేటువంటి శక్తి అలా ఉంటుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసపు స్థాయి మీటర్ సర్రన పైకి లేచిపోవాలి. విశ్వాసం అంటే దేని బట్టయ్యా నీ విశ్వాసం? ఏదో రేకుల షెడ్లో ఉంటున్నావట, ప్రభుని నమ్ముకున్నావట, పర్లేదయ్యా, నిత్య జీవంలో నా కోసం రేకుల షెడ్ కంటే గొప్పగా ఉంటుంది, నీకు అది కూడా ఉండదు, అక్కడ జాగ్రత్త అని చెప్తాను నేను, అంతే. అలా ఉండాలి విశ్వాసం అంటే. ఏమయ్యా నీకు అన్నం లేదట కదా, అవునయ్యా గొప్ప అన్నం ఇచ్చాడు దేవుడు నాకు, ఈ అన్నం లేకపోయినా పర్లేదు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పేవాడు విశ్వాసి. అబ్బా అలాంటి విశ్వాసం ఉండాలి. సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు పుయ్యకపోయినను నా యెహోవా యందు నేను ఆనందిస్తాను, ఆయన నేను ఘనపరుస్తాను, ఆయన నేను మహిమపరుస్తాను. నాకే ఉన్నా లేకపోయినా నా యేసయ్యకే ఇక్కడ ఏమి లేదు. అది భక్తుల లక్షణం. నా యేసు ప్రభువుకే ఇక్కడ ఏమీ లేదు. ఆయన వచ్చినప్పుడు రాజులాగా వచ్చాడు కానీ లోక సంబంధమైన రాజులాగా జీవించలేదు కదా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నా ప్రభువు తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. అయినను నా ప్రభువునందు విశ్వాసం ఉంచిన నేను ఆయన కంటే బాగుండేలా నన్ను నిలబెట్టాడు, నా దేవునికి మహిమ కలుగునుగాక అంటాను. సో ఆయన కంటే నేనే గొప్పగా బతుకుతున్నాను ఈ భూమి మీద. నా ప్రభువు నాకంటే దారుణమైన పరిస్థితులు చవి చూశాడు ఈ లోకంలో. నాన్న వాళ్ళు వదిలేశారు ఆయన్ని. ఆయన సువార్త పరిచర్యకు వచ్చినప్పుడు సపోర్ట్ లేదు, కుటుంబం సపోర్ట్ లేదు ఆయనకి. మరణ సమయానికి శిష్యులు వదిలి పారిపోయారు. ఒక్కడొచ్చాడు లాస్ట్లో, యోహాను గారు భక్తుడు. మిగిలిన అందరం ఖడ్గము కాపరి మీద పడినప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోవునను లేఖనం నెరవేరున్నట్లు వాళ్ళందరూ ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడుము అన్నప్పుడు ఆయన దగ్గర నుండి శిష్యులందరూ చెదిరిపోయారు, ఎవరు లేరు ఆయనకి. చివరికి వాళ్ళ అమ్మ కూడా ఒంటరిది అయిపోయిందని బాధపడుతున్నాడు. ఆయన సిలువ మీద ఉండి యోహాన్ని పిలిచి అంటాడు, యోహాను ఇదిగో నీ తల్లి, ఇదిగో అమ్మ నీ కుమారుడు, ఇక మీదట నీ ఇంట్లో చేర్చుకో. అంతటి దుస్థితి, దుర్భర పరిస్థితి నా ప్రభువుకి ఎదురైనప్పుడు నాకేం వద్దు ప్రభువా, ఇస్తే ఈ ప్రభువా, ఇవ్వకపోతే లేదు ప్రభువా, నాకేం కావాలో నీకు తెలీదా ప్రభువా
అడుగుతాను ప్రభువా, ఇష్టమైతే ఈ ప్రభువా, నీకు ఇష్టం లేదా, నీ చిత్తం కాదా, ఇవ్వకు ప్రభువా. నేనేం విశ్వాసం నుంచి తొలగిపోను ప్రభువా, నాకు రక్షణ ఇచ్చావు చాలు తండ్రి. ఎంతమంది చెప్పగలరు? మీ చేతులు చూపించండి. నాకు రక్షణ ఇచ్చావు చాలు తండ్రి, నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకేం పర్లేదు ప్రభువా, నువ్వు ఇచ్చేది నువ్వు ఇస్తావు, ఇవ్వకపోతే నువ్వు ఇవ్వవు. నాకు ఏది ఇష్టమో ఇష్టం లేదో నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప నా ఇష్టాలు ఏమున్నాయి తండ్రి, నీ ఇష్టమే ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక. అది విశ్వాసపు స్థాయి. నా పిల్లలందరూ అలాగ ఉండాలి. మీరందరూ ఇక్కడే కాదు, అన్ని సంఘాలు, మన బిడ్డలందరూ అలాగే ఉండాలి. చావు వరకు ఇదే మీకు సూత్రం, గుర్తుపెట్టుకోండి.